గురుకులాల్లో సమస్యలపై వస్తున్న ఆరోపణలు అన్నీ నిజమేనా? ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదా? ఇంతవరకు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏంటి? దీనిపై విద్యార్థులు ఏమంటున్నారు? విపక్షాలపై మంత్రి సీతక్క ఆగ్రహానికి కారణమేంటి? ఫైనల్ గా ఎస్సీ కమిషన్ తీసుకున్న నిర్ణయం ఏంటి? గురుకులాల కెపాసిటీ కొంత మేరకే ఉన్నా అక్కడ ఉంచే విద్యార్థుల సంఖ్య మాత్రం కొండంతగా ఉంటోంది. 500 మంది ఉండాల్సిన భవనాలలో 800 నుంచి 1000 మంది వరకు సర్దుబాటు చేయడంతో తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరుగుదొడ్లు, తాగునీరు, స్నానాలకు నీరు సరిపడక అవస్థలు పడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులను అన్ని గురుకులాలలో నియమించలేదు. కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ కార్మికులనే వినియోగిస్తున్నారు. దీంతో హాస్టళ్లు అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. చలికాలం మొదలైనా విద్యార్థులందరికీ బెడ్షీట్స్ అందలేదని వాళ్లు వాపోతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ సహా గురుకులాలలో వరుస ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఘటన జరిగిన శాఖ అధిపతి లేదా అదనపు డైరెక్టర్, ఆ శాఖ జిల్లా అధికారి టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా నియమించింది. ఆహారం కల్తీ జరిగినప్పుడు వెంటనే తనిఖీ చేసి కారణాలతో పాటు బాధ్యులను గుర్తించి ఈ కమిటీ నివేదికను ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి విద్యా సంస్థలో హెడ్ మాస్టర్, 2 సిబ్బందితో ఆహార భద్రతా కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ కిచెన్ లో పరిశుభ్రత పరిశీలించిన తర్వాతే వంట చేయాలని ఆదేశించారు. వంట పూర్తయ్యాక ఫుడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కిచెన్ లో పరిశుభ్రతను పరిశీలించాలి. ఆహారం కోసం ఇచ్చే డైట్ ఛార్జెస్ తక్కువగా ఉండటంతో దాన్ని 40% మేర పెంచారు. డైట్ ఛార్జెస్ మనకు గత నెలలో ప్రభుత్వం బాగా పెంచడం జరిగింది. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు గతంలో 950 రూపాయలు ఉన్నది. ఇప్పుడు దాన్ని ఒక్కొక్క విద్యార్థికి 1330 రూపాయలుగా మార్చడం జరిగింది, పెంచడం జరిగింది. అదేవిధంగా మరి 8 నుంచి 8, 9, 10 తరగతులకు కనుక మనం పరిశీలిస్తే గతంలో ఒక్కొక్క విద్యార్థికి 1100 ఉన్నటువంటి పైకాన్ని ఇప్పుడు 1540 రూపాయలకు పెంచడం జరిగింది. దాంతోపాటుగా ఇంటర్ టు పీజీ కనుక మనం పరిగణలోకి తీసుకుంటే గతంలో 1500 ఉన్నటువంటి డైట్ ఛార్జెస్ను ఒక్కొక్క విద్యార్థికి 2100 రూపాయలుగా మార్చడం జరిగింది, పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వం దాదాపు భారీగానే పెంచిందని మనము అనుకోవచ్చు. హాస్టల్స్ లో ఉత్పన్నమయ్యే సమస్యల కంటే పుకార్లు సృష్టించడం ఎక్కువగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు లేనిపోని సమస్యలను సృష్టిస్తోందని మంత్రి సీతక్క అన్నారు. ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయం కోసం పిల్లల్ని బలి చేయొద్దని హెచ్చరించారు. ఖచ్చితంగా హాస్టళ్లలో కొంతమంది టీఆర్ఎస్ లో ఉన్న నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కొంతమందితో సంబంధాలున్నాయి. అది వాళ్ళ రాజకీయం కోసం పిల్లలను బలి చేసే కుట్రలు చేస్తా ఉన్నారు. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అది వాస్తవాలను బయటికి లాగాల్సిందే అని కూడా మేము కోరుతా ఉన్నాం. పిల్లలు బాగుండాలనే ఇవాళ మెస్ ఛార్జీలు పెంచి 150 రూపాయల దాకా మరి పిల్లల కోసం 70% పెరిగితే పెంచిన తెల్లారి నుంచి ఇది ఏదైతే మంచి పథకాలు చేస్తామో తెల్లారు దాన్ని బ్లేమ్ చేయడం కోసం ఒకటి ఉల్టా చేయించి పెట్టి జనాన్ని అందరినీ గందరగోళ పరుస్తున్నారు. పిల్లల హాస్టళ్లలో మరి మెస్ ఛార్జీలు పెంచడం, తినడానికి సరుకులు, సరుకుల ఛార్జ్ పెరిగిన నుంచి గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు ఎక్కువ అవుతున్నాయి. దాని వెనుక పెద్ద కుట్ర నడుస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఉద్దేశించే సీతక్క కామెంట్స్ చేశారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. అయితే తాను ఎవరిని రెచ్చగొట్టలేదని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రవీణ్ కుమార్ అంటున్నారు. ఐ విల్ బి వెరీ హ్యాపీ. విచారణకు ఆదేశించండి, సిబిఐ విచారణ చేయండి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేయండి, అదేవిధంగా సిఐడి విచారణ చేయండి. మీకు నేను తప్పు చేసినట్టుంటే
కేసులు పెట్టండి. అబ్సల్యూట్లీ ఆ పిల్లల జీవితాల కోసం, ఆ పిల్లల భవిష్యత్తు కోసం, పేద పిల్లలు పేదరికం సంఖ్యలు పెంచడం కోసం నేను జైలుకు పోవడం కూడా సిద్ధమే. తమ పాఠశాలలోనూ వసతి గృహంలోనూ ఎలాంటి సమస్యలు లేవని కొందరు విద్యార్థులు చెప్పడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు ఊతమిచ్చేదిగా ఉంది. మా పాఠశాలలో మేము చదువుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలను మేమైతే చూడలేదు. బయట పాఠశాలలో మేము రోజు న్యూస్ పేపర్లో చదువుతున్నాము. బయట పాఠశాలలో చాలా గురుకులాల్లో ఆహారానికి సంబంధించిన సమస్యలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. కానీ మా పాఠశాలలో అలాంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా సరే మాకున్న స్టాఫ్ మరియు ఇతర సిబ్బందులు వెంటనే దాన్ని ఆ లోపాన్ని ఎటువంటి లోపం అయితే వచ్చిందో దాన్ని సరిచేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మాకు మరియు ప్రతిరోజు మా స్టాఫ్ నర్స్ మేడం, వార్డెన్ సార్, ప్రిన్సిపల్ మేడం డైలీ ఫుడ్ చెక్ చేస్తూనే ఉంటారు. ఫుడ్ గురుకులంలో ఫుడ్ చాలా ముఖ్యం. మా పాఠశాలలో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. ఫుడ్ విషయంలో ప్రతి నెల ఆర్బీఎస్కే వాళ్ళు డాక్టర్ వాళ్ళు వచ్చి పిల్లలకు చెక్ కూడా చేస్తారు. ఇదిలా ఉండగా తెలంగాణ గురుకులాలలో సమస్యలపై జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టి సారించింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నిర్వహణ సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.